బైబిల్లో ఒక వాక్యం నాకు గుర్తుకొస్తూ ఉంది. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించి తిని, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచి తిని, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చి తిని, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటిని. దేవుడు ప్రేమించే వారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది, ధైర్యపరిచింది. ప్రభు కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు నిత్యత్వంలో యుగయుగాలుండే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. అలాగే ప్రభు కొరకు క్రైస్తవుడు మరణానికి భయపడడు. బ్రతికితే క్రీస్తు, సావైతే లాభం, బెనిఫిట్. అపోస్తలుడైన పౌలు అంటాడు, మరణం నాకు అది ఎంతో ఆశీర్వాదకరం అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి భయపడేవాడు క్రైస్తవుడే కాదు. నేను 16 ఏట సేవలు అడుగుపెట్టాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ల వయసు. ఈ 60 ఏళ్ల వయసులో పరిగెత్తి సేవ చేశా, నడిచి సేవ చేశా, అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశా. వెళ్ళమన్న దగ్గరికి దైవ సేవకులకు వెళ్ళా, ప్రతి దగ్గరకు పోయి సేవ చేసి వచ్చా. ఇప్పుడు నాకు ఒక కాలు తీయాల్సి వచ్చింది, రైట్ లెగ్ తీయాల్సి వచ్చింది. ఇప్పుడు వరకు పరిగెత్తా, ఇక మీదట యేసయ్యే నన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. ఇప్పటి వరకు నేను పరిగెత్తా, ఇక మీదట యేసయ్యే నన్ను నడిపిస్తాడన్న ధైర్యం నాకుంది. ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు కడశ్వాస వరకు. యేసన్న గారు చెప్పారు, పిడికిడితో అన్నం తినే శక్తి ఉన్నంత వరకు సేవ చేస్తానన్నాడు. నేను చెప్తున్నాను వినండి, నా శ్వాస ఉన్నంతకాలం దేవుని సేవే. నన్ను మా అమ్మ తల్లి గర్భంలో పడక మునిపే నన్ను ప్రభువుకి ప్రతిష్ఠించింది. 1964లో ప్రభువుకి పుట్టిన బిడ్డను ఇస్తానని మాట ఇచ్చింది. 66లో నేను పుట్టా. నన్ను మా అమ్మ ప్రభువుకి ఇచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవా యాగంలో చిన్నప్పటి నుంచి నేను పరిగెత్తుతూనే ఉన్నాను. నేను ఈ రోజు వరకు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం, సేవ నిమిత్తం పోరాడుతున్నాను. అలుపెరగ పోరాడుతున్నాను. సేవలో ముందుకు సాగుతున్నాను. అనేక ఆత్మల రక్షణ కొరకు పరిగిస్తున్నాను, చేస్తున్నాను. ఇప్పటి వరకు చేసిన సేవ కంటే కూడా ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువు నన్ను బలపరిచి వాడుకునేందుకు మీ అందరికీ ప్రభు పేరట మరలా చెప్తున్నాను. నేను నా బ్రతికినంత కాలం ప్రభు సేవలోనే ప్రాణార్పణగా పోయబడి సజీవ యాగంగా సేవలో ముందుకు సాగాలని నేను